హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పామిస్ట్ పైన, అసలు పామిస్ట్ అంటే ఏంటిది, అసలు పామిస్ట్ మన లైఫ్లో యూజ్ అవుతుందా, దీన్ని బట్టి మన జాతకాలు చెప్పొచ్చా అన్నది గోపాలకృష్ణ గారిని కనుక్కుందాం ఇప్పుడు. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. అండ్ కొంచెం పామిస్ట్లో చూస్తే కనుక చైన్ మనం చూసినప్పుడు కొందరి నల్లగా ఉంటుంది, కొందరు బ్రౌన్ ఉంటుంది, కొందరు వైట్ ఉంటుంది, అండ్ ఇంకా కొందరు వెరీ వైట్ ఉండి పింక్ కలర్ ఉంటుంది. ఇది దేనికి సంకేతం అంటే ఏంటి గురూజీ? అసలు వేరే వేరేగా ఉంటాయి కదా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కలర్ని బట్టి కూడా భవిష్యత్తు చేంజ్ అవుతుంది. మరి నేను ఇందాక చెప్పాను కదా, కలర్ ఒక అంశం. ఓకే. ఈ రంగు అనేటువంటిది గులాబీ రంగులో ఎరుపుగా, లేత గులాబీ అంటే పేల్, అవును, కొద్దిగా ఎల్లోయిష్గా, కొద్దిగా బ్లాకిష్, ఇలాగా వివిధ రంగుల్లో ఉంటాయి. మన శరీరం రంగుని బట్టి అరచే రంగు కాదు సుమా. శరీరం రంగు బ్లాక్గా ఉంటారు కొన్ని కంట్రీస్లో, కానీ వాళ్ళ చెయ్యి గులాబీ రంగులో. అవునా? అంటే ఈ అరచేయి యొక్క రంగుని బట్టి మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి, మన యొక్క నాలెడ్జ్, మనస్సు బుద్ధి రెండు వేరు. అంటే మనస్సు మన ప్రవర్తనని, బుద్ధి ఏమో మనం సంగ్రహించేటువంటి శాస్త్రాలని, విషయాన్ని తెలియజేస్తుంది. గులాబీ రంగు, లేత గులాబీ రంగు, కొద్దిగా ఎరుపు, ఆ మూడు రంగులు కూడా మనిషి యొక్క మనస్తత్వాన్ని, జ్ఞానాన్ని చక్కగా తెలియజేస్తాయి. ఆ రంగులు ఉన్నటువంటి అరచేయి కలిగినటువంటి వ్యక్తులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఓకే. బ్లాకిష్ కానీ, కొద్దిగా అక్కడక్కడ నల్ల నల్ల ప్యాచ్లు కానీ ఉన్నాయి, వాళ్ళ యొక్క మనస్తత్వం కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది. కొంతమంది పేలుగా అంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు శారీరకంగా. అటువంటి వాళ్ళు మనం దృఢత్వానికి ప్రయత్నం చేయొచ్చు. ఎల్లోయిష్గా ఉందనుకోండి, ఏదో ఒక తీవ్రమైనటువంటి వ్యాధితోటి కొనసాగుతూ ఉంటారు. అంచేత రంగుని బట్టి కూడా మనం చెప్పొచ్చు. అండ్ కొంతమంది చూస్తే కనుక పుట్టినింట్లో అన్నం ఉండదు, మెట్టినింట్లో అన్నం ఉంటుంది అని కొంచెం చాలామంది చెప్తుంటారు పెద్దవారు ఇట్లా చూసి. ఇదేంటి సార్, ఇదేంటి గురూజీ? ఎక్కడ చూసి చెప్తారు ఇదా? ఇది ఈ మధ్యలోను, ఓకే, అంటే పూర్వకాలంలో సింగిల్ వరల్డ్లో చెప్పేటువంటి, అదే అంటే అప్పుడు ఏం అడిగేవారంటే, మా పెద్దనాన్నగారు ఈ పామిస్ట్రీ చెప్తున్నప్పుడు, అంటే నేను చెప్పేది 60 సంవత్సరాల క్రితం, ఓకే, ఈ వ్యక్తికి అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉంటాడా లేదా చెప్పండి అని అడిగేవారు. అంటే రోటీ, కపడా और మకాన్, ఈ మూడే గతంలో. ఇప్పుడు మనకి చాలా కావాలి. అంటే ఈ వేలు, బొటన వేలు, ఇది రెండు పర్వాలు కలిగి ఉంటుంది. ఈ పర్వము విల్ పవర్, ఇది లాజిక్, ఇది నాలెడ్జ్, ఇది విచక్షణ అన్నమాట. అంటే తెలివితేటలు కలిగి ఉండి దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రయోగించాలో తెలుసుకుని ఉంటే వాడు చక్కగా బతుకుతాడు. ఈ మధ్యలో ఇలాగ ఒక యవ అంటే ఒక, చూసారా, ఇలాగా ఓవల్ షేప్లో ఉంది, యవ అంటాం దాన్ని. ఆ గుర్తు ఉంటే వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా జీవించగలడు. ఓకే. అంటే అనవసరాలకు లోటే ఉంటుంది అప్పుడు. అంచేత దాన్ని బట్టి చెప్పేవారు అనమాట. యవా సింబల్ మధ్యలో ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో ఉంటుంది. కొంతమంది ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో ఒక గీతలాగే ఉండొచ్చు బటన్ వేలు. అప్పుడు ఏం చేస్తాము, దీని పొడవు ఎంత ఉంది, దీని పొడవు ఎంత ఉంది, వంగేటువంటి స్వభావం, దాని మీద ఆధారపడి అతని వ్యక్తిత్వాన్ని మనం చెప్పగలుగుతాం, అంచనా వేస్తాం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.